హయత్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ స్టూడెంట్ ఐశ్వర్య మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య తండ్రికి తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే కూతురు చనిపోయిన విషయం ఇంకా తండ్రికి చెప్పలేదు కుటుంబ సభ్యులు. తీవ్ర గాయాలు కావడంతో ఐశ్వర్య తండ్రికి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ చేశారు. కూతురు చనిపోయిన విషయంలో తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు కుటుంబ సభ్యులు. మృతురాలు ఐశ్వర్య డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తయినా తండ్రి చివరి చూపు కోసం అంత్యక్రియలను వాయిదా వేశారు. రేపు హయత్ నగర్ లో ఐశ్వర్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ సంవత్సరం చదువుతున్న ఐశ్వర్య తండ్రితో కలిసి హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ వద్ద నిన్న రోడ్డు దాటుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ వైపు నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఆ తండ్రి కూతుళ్లను బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై ఎగిరిపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. కూతురు మృతి చెందిన విషయాన్ని తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు కుటుంబ సభ్యులు. పోస్ట్ మార్టం పూర్తయిన ఐశ్వర్య డెడ్ బాడీ ఇంకా ఉస్మానియాలోనే ఉంది. ఉస్మానియా మార్చి నుంచి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. 7 గంటల ప్రాంతంలో రోడ్డు దాడుతున్నటువంటి సమయంలో ఐశ్వర్య తన తండ్రిని పట్టుకొని రోడ్డు దాడుతుంటే ఓవర్ స్పీడ్ గా వచ్చినటువంటి కారు ఢీకొట్టడంతో ఐశ్వర్య తల కూడా మొత్తం గాయాల పాలైంది. తండ్రికి కాలికి గాయం కావడంతో వెంటనే ఐశ్వర్య ప్రాణాలను కాపాడండి అని తండ్రి అరుస్తుండడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లినటువంటి క్రమంలోనే ఐశ్వర్య మృతి చెందింది. కానీ తండ్రి కాలికి విరిగిపోవడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నారు. తండ్రికి ఇప్పటి వరకు తన కూతురు చనిపోయిందన్న విషయం తెలియడం లేదు. తన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా నా కూతుర్ని కాపాడండి, ఎంత ఖర్చైనా పర్లేదు, ఇల్లు అమ్మడంతో పాటు ఊర్లో ఉన్నటువంటి భూములన్నీ అమ్మేసైనా సరే నా కూతుర్ని కాపాడుకుంటాను అని చెప్పి తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరితో చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులంతా కూడా అసలు ఏం జరిగింది, ఐశ్వర్య లేదు అన్న విషయాన్ని చెప్పలేకపోతున్నారు. ఈ రోజు ఐశ్వర్య అంత్యక్రియలు చేయాల్సి ఉంది. కానీ తండ్రికి సర్జరీ అవడంతో తనని బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ టైంలో తన కూతురు లేదన్న విషయం చెప్తే తండ్రి తట్టుకోలేరని కుటుంబ సభ్యులు చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇప్పటికీ ఇక్కడ మనం ఉన్నటువంటి ఉస్మానియా మార్చరీలోనే ఐశ్వర్య మృతదేహం ఉంది. నిన్న సాయంత్రమే పోస్ట్ మార్టం పూర్తి అయినప్పటికీ ఇంటికి తీసుకువెళ్లడానికి తండ్రికి చివరి చూపు నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి రేపు ఉదయం అంత్యక్రియలు చేయడానికి అటు కుటుంబ సభ్యులు ధైర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రికి చెప్పిన తర్వాత తనని తీసుకొచ్చి తనతోనే తన కళ్ళ ముందే అంత్యక్రియలు పూర్తి చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఎందుకంటే నిన్న మనం తల్లితో మాట్లాడినప్పుడు కూడా ఐశ్వర్య తల్లితో చాలా గారాబంగా పెంచుకున్నాము, మా అందరికీ అండగా పెద్ద దిక్కుగా ఉంది ఐశ్వర్య, కానీ ఇప్పుడు ఐశ్వర్య లేదన్న విషయాన్ని తన తండ్రికి ఎలా చెప్పాలో మాకు అర్థం కావడం లేదని చెప్పి తను ఏడుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్నారు. మరోవైపు ఏడాది క్రితమే ఐశ్వర్య అన్నకి రోడ్ యాక్సిడెంట్ జరిగి గాయపడ్డాడు. అప్పుడే నేను డాక్టర్ని అవుతానమ్మా, అందరినీ చూస్తానని చెప్పినటువంటి ఐశ్వర్య ఈరోజు తండ్రి కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఐషు ఒక్కసారి రామ్మా, మీ నాన్న కోసము డాక్టర్ అవుతా అన్నావు అన్న కోసం, ఈరోజు నీ తండ్రి కోసం రాని ఆ తల్లి రోధిస్తుంటే అందరినీ కలిసివేస్తుంది. ప్రస్తుతానికి ఆ కుటుంబ సభ్యులు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఈ రోజు ఉదయం మాత్రము తన తండ్రికి ఐషుకి 50% సీరియస్ గా ఉంది అని చెప్పారు. సాయంత్రానికి మాత్రము తన తండ్రికి ఇంకా ఐషు కోలుకునే పరిస్థితి లేదని చెప్పి వైద్యులు చెప్తారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ తండ్రి ఎలా తీసుకుంటాడో అర్థం కావడం లేదు. ఏ తండ్రికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు. కళ్ళ ముందే కూతురు 10 మీటర్స్ ఎగిరిపడ్డది, కానీ ఇంకా ఐషు బతికుందని చెప్పేసి ఆ తండ్రి భావిస్తున్నాడు. ఐషు లేనటువంటి జీవితం మాకొద్దు అని తల్లి అన్న రోధిస్తున్నారు. కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పుడు ఎలా అయినా సరే పోయినటువంటి ఐశ్వర్యాన్ని మేము తిరిగి తీసుకొచ్చుకోలేము, కనీసం తన తండ్రినైనా కాపాడుకోవాలి అని చెప్పేసి కుటుంబం అంతా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అసలు సిచ్యువేషన్ ఊహించుకోవడానికే చాలా బాధనిస్తుంది. ఎందుకనంటే ఆ తండ్రి నా కూతురు అక్కడ ఉంది అని చెప్పేసి క్షేమంగా ఉంది అని భావిస్తున్నాడు. కానీ ఐశ్వర్య చనిపోయింది అన్న విషయాన్ని ఎలా జీర్ణించుకుంటారు తెలిస్తేనే కుటుంబ సభ్యులు ఊహకు కూడా అందడం లేదు. అందుకే చెప్పే ధైర్యం చేయడం లేదు. ఈ రోజు సాయంత్రము ఎలా అయినా సరే చెప్తాము అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
చెప్పిన తర్వాత ఈ మార్చరీలో ఉన్నటువంటి ఐశ్వర్య మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఆ తండ్రి కళ్ళ ముందు కూతుర్ని కోల్పోయిన విషయం తెలియక ఇంకా నా కూతురు క్షేమంగా ఉంది, నా ప్రాణం పోయినా పర్లేదు, నా కూతురు ఉంది కదా అని చెప్పేసి సంతోషాన్ని ఆ క్షణాల్లోనే మాయమైపోతుంది. ఎందుకంటే తన కళ్ళ ముందే తన కూతురు ఆ 10 మీటర్ల దూరంలో ఆ కారు ఓవర్ స్పీడ్కి ఎగిరిపడ్డది. కానీ జీవితాంతం ఆ తండ్రి ప్రాణం ఉన్నన్ని రోజులు కూడా నా ప్రాణం మిగిలింది, నా కూతుర్ని నేను కాపాడుకోలేకపోయాను అనని జీవితాంతం ఆ తండ్రి కుంగిపోతాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఐశ్వర్య ఇప్పుడు లేదు అన్న విషయాన్ని కూడా కుటుంబం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక అతివేగంగా వచ్చినటువంటి డ్రైవర్ నిర్లక్ష్యం అనేది ఒక కుటుంబం మొత్తం కూడా జీవితాంతం చీకట్లో ఉందనే చెప్పాలి. ఈరోజు ఆ కుటుంబాన్ని ఎవ్వరు ఓదార్చినా, ఎంత ఓదార్చినా సరే కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. అసలుకి తండ్రి గురించి ఆలోచిస్తే మనకే ఆ బాధ అనేది వర్ణాతీతంగా కనిపిస్తుంది. కానీ కుటుంబం అనేది ఎలా జీర్ణించుకుంటుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అంటే రోడ్డు దాటేటువంటి సమయంలో కూడా ఐశ్వర్య తన తండ్రిని దాటిస్తుంది. తండ్రికి ఎప్పుడు అండగా నేను ఉంటాను అని చెప్పేసి కుటుంబానికి ధైర్యం ఇచ్చేది ఐశ్వర్యనని తల్లి చెప్తుంది నిన్న మాట్లాడినప్పుడు. సో రోడ్డు దాటే క్రమంలో కూడా ఐశ్వర్యనే తన తండ్రి చెయ్యి పట్టుకొని నాన్న నేను ఉన్నాను దాటు అని ధైర్యం చెప్పి దాటుతున్నటువంటి సమయంలోనే ఈ ఘటనంతా కూడా జరిగింది. ఐశ్వర్య MBBS సెకండ్ ఇయర్ చదువుతుంది. వారానికి 2 సార్లు అంటే తను హాస్టల్లో ఉండి చదువుకుంటుంది ప్రభుత్వ కాలేజ్లో. ఇక్కడికి ఇంటికి వచ్చి 2 రోజులు కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలి అని చెప్పేసి ఫ్రైడే వచ్చింది. కానీ ఈలోపే ఇదంతా జరిగిపోయింది అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. రేపు ఒకవైపు తండ్రి కాల్కి సర్జరీ జరిగింది, నడవలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. ఆ వీల్ చైర్లో తీసుకువచ్చి అంతిమ యాత్ర తన అంత్యక్రియల్లో ఆ తండ్రి చూస్తున్నటువంటి టైంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. కానీ ఆ తండ్రి ఎలా జీర్ణించుకోగలుగుతాడు? అసలు ఆ తండ్రి చాలా వీక్గా ఉంటాడు. కుటుంబానికి అంతా కూడా భరోసా ఇచ్చేది ఐశ్వర్య అని. అలాంటి ఐశ్వర్య లేనప్పుడు ఎవరి కోసం మేము బతకాలి అని చెప్పేసి తల్లి తల్లడిల్లుతుంది. ఒకవైపు తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు. తన అన్నయ్య యూకేలో ఉంటాడు. నిన్న బయలుదేరినప్పటికీ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకల్లా హైదరాబాద్కి తన హయత్ నగర్ స్వగృహానికి చేరుకున్నాడు. ఈరోజు ఒకవైపు తన తండ్రి పరిస్థితి బాగోలేదు, మరోవైపు కళ్ళ ముందే చెల్లి అలా మార్చరీలో ఎవరూ లేనటువంటి అనాథగా ఉండడాన్ని కుటుంబం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు అయితే ఉందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రావద్దు అని చెప్పేసి అటు ఐషు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాంతో పాటు వాళ్ళ బంధువులు కూడా ఐశ్వర్యాన్ని మేము రెగ్యులర్ గా చూస్తాము, ఇంటికి పెద్ద దిక్కుగా ఉంది, ఈ రోజు ఐశ్వర్య లేకపోతే ఆ కుటుంబం ఎలా బ్రతుకుతుందో మాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి బంధువులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఐషు ఒక్కసారి రామ్మా అని పిలుస్తుంటే గుండెలు అలిసేలా ఆ తల్లి ఏడుస్తుంటే ఎవ్వరు కూడా ఆ రోదన్ని చూసి ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవ్వరు ఓదార్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ తల్లి బాధ వర్ణాతీతము. ఓవైపు తండ్రి రేపు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎవ్వరూ కూడా కంట్రోల్ చేయలేరు. ఆ కన్నీటి పర్వంతం అనే చెప్పాలి. ఆ కుటుంబం మొత్తం కూడా ఆ రోదనలు వింటుంటే ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. ప్రస్తుతానికి ఇంకా ఐశ్వర్య పోస్ట్ మార్టం పూర్తి అయినప్పటికీ కూడా రేపు వాళ్ళ తండ్రికి ఆఖరి చూపు చూపించడానికి ఇంకా ఇక్కడే ఫ్రీజర్లో స్టోర్ ఉంచారు ఐశ్వర్య మృతదేహాన్ని. కానీ కుటుంబ సభ్యులు ఇక్కడికి రావాలి, మా ఐశ్వర్యాన్ని తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రికి చెప్పే ప్రయత్నంలో మాత్రము ధైర్యం సరిపోవడం లేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటన అయితే అందరినీ కలిచివేస్తుంది. ఒక ఓవర్ స్పీడ్ వల్ల ఒక కుటుంబానికి చీకటి రోజుని నిన్న మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ సుజాత.